చిన్న సింహం పెద్ద కలలు. ఒక అరణ్యంలో ఒక చిన్న సింహం ఉండేది. దాని పేరు సింబు. కానీ అది ఇతర సింహాల్లా ధైర్యంగా ఉండేది కాదు. పిల్ల సింహాలు గర్జిస్తే సింబు మాత్రం మెల్లగా "రర్, రర్" అని అంటుండేది. అందరూ దాన్ని చూసి నవ్వేవాళ్ళు. సింబు మాత్రం చాలా దుఃఖపడేది. నేను ఎందుకు ఇలా భయపడుతూ ఉంటున్నాను అని సింబు తరచూ అనుకునేది. ఒకరోజు సింబు ఆకాశాన్ని చూస్తూ, ఏదో ఒకరోజు నేను పెద్ద సింహాన్ని అవుతాను, అందరూ నన్ను గౌరవిస్తారు అని తన మనస్సులో పెద్ద కలగనేది. కానీ అప్పుడే ఒక కోతి నవ్వుతూ, నీలా భయపడే సింహం ఎప్పుడు పెద్దదవుతుందిలే అని గొణుగుతూ దాన్ని అనగదొక్కింది. సింబు బాధపడిన తన కలను మాత్రం వదలలేదు. ఒకరోజు ఒక ముసలి తాబేలు సింబును చూసి, ఎందుకు ఇంత దిగాలుగా ఉన్నావు బాబు అని అడిగింది. దానికి సింబు, అందరూ నన్ను చూసి చిన్నవాడినని, భయపడేవాడినని అంటూ హేళన చేస్తున్నారు అని అంది. దానికి తాబేలు నవ్వుతూ ఇలా చెప్పింది, ధైర్యం అనేది గుండెలో ఉండాలి, దానికి మొదటి అడుగు వేయడానికి ధైర్యం చేస్తే చాలు అంది. అది విను సింబు కళ్ళల్లో ఒక వెలుగు వచ్చింది. తాబేలు చెప్పినట్టు సింబు ప్రతిరోజు చిన్నపాటి ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు. గట్టిగా గర్జించడానికి అటు ఇటు పరిగెడుతూ చిన్న చిన్న కష్టాలను ఎదుర్కొంటూ చాలా ప్రయత్నించేవాడు. అందరూ సింబుని చూసి ఇంకా ఇంకా హేళనగా నవ్వేవారు. కానీ సింబు మాత్రం తన ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. ఒకరోజు అరణ్యంలో ఒక పెద్ద గర్జింపు వినిపించింది. ఒక పులి దాడి చేసేందుకు వస్తుంది. అన్ని జంతువులు భయంతో పరిగెత్తసాగాయి. సింబు కూడా భయపడ్డాడు. కానీ తన గుండె చెప్పింది, ఇది నీ సమయం, ప్రయత్నించు అని. సింబు తన లోపల సేకరించిన ధైర్యాన్ని మొత్తం కూడగట్టి ఒక్కసారిగా అంట పెద్దగా గర్జించాడు. అది విని ఆ పులి భయంతో పారిపోయింది. అన్ని జంతువులు అది చూసి ఆశ్చర్యపోయి, అమ్మో, ఈ చిన్న సింహమే మనల్ని రక్షించింది అని హర్షం వ్యక్తం చేశాయి. అప్పుడు కోతి కూడా నెమ్మదిగా సింబు దగ్గరికి వచ్చి, నువ్వే అసలైన ధైర్యవంతుడివి అని పొగడసాగింది. తాబేలు నవ్వుతూ, సింబు, ఈ పరీక్షను గెలిచింది నీ గర్జన కాదు, నీ ధైర్యం కొద్దీ పెట్టిన ప్రయత్నమే అని చెప్పింది. సింబు తన పెద్ద కల నెరవేర్చుకున్నందుకు చాలా ఆనందించాడు. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయపడినా ముందుకు ఒక అడుగు వేయగలగడం. ప్రతిరోజు చేసే చిన్న ప్రయత్నాలే పెద్ద పెద్ద విజయాలకు దారితీస్తాయి అని గమనించగలం. ఈ సింబులాగే మనం కనే కలలను కూడా నెరవేర్చుకోవాలి అంటే ఒక అడుగు ముందుకు వేసి ప్రయత్నించడం మొదలు పెడదాం. ఇలాంటి మరిన్ని కథల కోసం ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి.